రాజుల రెండవ గ్రంథం రాజుల రెండవ గ్రంథం 20వ అధ్యాయం. రాజుల రెండవ గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం నుండి 15వ వచనం వరకు మాట్లాడుతున్నాను. ఆ కాలమందు బబులోను రాజును ప్రధాన కుమారుడునైన బెరోతకల్బాదాను హిజ్కియా రోగి యుండిన సంగతి విని పత్రికలను కానుకను అతని యుద్ధకు పంపగా హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి తన నగరునందేమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగు చేయక తన పదార్థములు గల కొట్టును వెండి బంగారములను గంధవర్గములను పరిమళ తైలమును ఆయుధశాలను తన పదార్థములో ఉన్న సమస్తమును వారికి చూపించను. పిమ్మట ప్రవక్త అయిన యెషయా రాజైన హిజ్కియా యొద్దకు వచ్చి ఆ మనుష్యులు ఏమన్నది, నీ యొద్దకు ఎక్కడి నుండి వచ్చింది అని అడుగుగా హిజ్కియా బబులోను దూర దేశము నుండి వారు వచ్చి ఉన్నారని చెప్పాను. నీ ఇంటిలో వారు ఏమేమి చూచిరని అడుగుగా హిజ్కియా నా పదార్థములలో దేనిని మరుగు చేయక నా ఇంటిలో ఉన్న సమస్తమును నేను వారికి చూపించి ఉన్నానను. చిన్న ప్రార్థన చేస్తా. మహాపరిశుద్ధుడా, దయగల తండ్రి, స్తోత్రం నాయన. చదవబడిన వాక్య భాగాన్ని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాను. వాక్యం మీది, మీరు వాక్యమై ఉన్న దేవుడు గనక మీ వాక్యము ద్వారా నాతో మాతో మాట్లాడండి. మీ వాక్యపు వెలుగులోనికి, మీ వాక్యపు సారూప్యతలోనికి మమ్మల్ని నడిపించండి. మీ వాక్యం ద్వారా మా ఆత్మీయ జీవితములకు బలమైన ఆహారం కొడునట్లుగా మీరే బోధించాలని బోధకులకు బోధకుడు వాక్యమై ఉన్న యేసు ప్రభువు శ్రేష్ఠ నామం ప్రార్థించి బోధించుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మా పరిశుద్ధమైన దేవుని వాక్యాన్ని మనం చదువుకున్నాం. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో రాజైన హిజ్కియాను చూసాం. మరి బబులోను రాజు అయిన బెరోతకల్బాదాను అనే రాజును కూడా మనం చూసుకున్నాం. ఈ బెరోతకల్బాదాను అనేటువంటి రాజు బబులోను దేశమునకు రాజు. హిజ్కియా ఇశ్రాయేలు అనగా యూదా రాజ్యమునకు రాజు అయి ఉన్నాడు. 20వ అధ్యాయం అంతా మీరు చదివినట్లయితే, ఇంటికి వెళ్తాను ధ్యానం చేయండి ఇప్పుడు కాదు. 20వ అధ్యాయం మొదటి నుండి మనం చూసినట్లయితే హిజ్కియాకు ఒక మరణకరమైన రోగం వచ్చిందట. ఏమొచ్చింది? మరణకరమైన రోగం వచ్చింది. ఈ మరణకరమైనటువంటి వ్యాధి సమయంలో ఈ హిజ్కియా ఇటువంటి బలహీనతతో బాధపడుతున్నాడని ఈ బబులోను రాజుకు బెరోతకల్బాదాను అనువాడు తెలుసుకొని ఏం చేశాడు? తన దూతలను పంపి పత్రికలను కానుకలను తనకిష్టమైన వాటిని కొన్నింటిని బెరోతకల్బాదాను అనేవాడు పంపినట్టుగా మనం చూస్తున్నాం. ఈ బబులోను రాజు పంపినటువంటి కానుకలను పత్రికలను అతని దాసులందరూ తీసుకొని రాజైన హిజ్కియాను దర్శించుటకు వచ్చారు. రాజు యొక్క సానుభూతిని, రాజు యొక్క ఆశీస్సులను తెలియజేయుటకు వీరందరూ కూడా వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. వచ్చిన ఈ మనుష్యులందరికీ కూడా హిజ్కియా ఏం చేశాడంటే, వచ్చిన ఈ మనుష్యులకు తన నగరునందున్నటువంటి తన ధాన్యాగారమును ఆయుధాగారమును తన ఇంటిలోని
ధనాగారమును సమస్తము కూడా బాగా చూపించేశాడు. అన్నిటికంటే ముఖ్యముగా దేశ సైన్యం యొక్క ఆయుధశాలను కూడా చూపించాడంట. ఇదంతా గొప్పడు. చూడండి, ఎవరైనా పొరుగు దేశస్తులకు తమ దేశం యొక్క ఔన్నత్యాన్ని, తమ దేశ సంస్కృతి సాంప్రదాయాలను, తమ దేశ ప్రజల యొక్క యోగక్షేమములను, తమ దేశ ప్రజల యొక్క ఔన్నత్యాన్ని చూపించడం ప్రయత్నం చేస్తారు. కానీ ఈ హిజ్కియా రాజైతే తన ఆయుధాగారాన్ని, తన ధనాగారాన్ని, తన ఇంటిలో ఉన్న ధాన్యపు ఆయన కొట్టులన్నింటినీ కూడా ఈ బబులోను దేశీయులకు ఆయన చూపించేశాడు. ఎప్పుడైతే ఈ మనుషులు వీటన్నిటిని చూశారో వారు తిరిగి వెళ్ళిపోయారు. తమ యొక్క సానుభూతిని, తమ కానుకలను అప్పగించి హిజ్కియాకు వెళ్ళిపోయారు. ప్రవక్త అయిన యెషయాకు ఈ విషయము తెలిసి ప్రవక్త అయిన యెషయా హిజ్కియా యొద్దకు వచ్చాడు. హిజ్కియా వద్దకు వచ్చి హిజ్కియాతో 2 ప్రశ్నలు అడిగారు. నీ యొద్దకు వచ్చిన మనుష్యులు ఎవరు? వారు నీ ఇంటిలో ఏమేమి చూచి? 2 ప్రశ్నలు అడిగారు. నీ యొద్దకు వచ్చిన మనుష్యులు ఎవరు? వారు నీ ఇంటిలో ఏమేమి చూశారు? బాగా గమనించాలి. వారు అప్పుడు హిజ్కియా ప్రవక్త అయిన యెషయాతో అన్నాడు, అయ్యా, వారు నా ఆరోగ్యం బాగలేదని, నేను మరణ దశలో ఉన్నానని, నా కొరకు కానుకలను, అర్పణలను, నా కొరకు పత్రికలను వారు రాజు తరపున పట్టుకొని వచ్చారయ్యా. అందుకు వారికి నేను నా ధనాగారాన్ని, ధాన్యాగారాన్ని, ఆయుధశాలను, నా ఇంటిలో ఉన్న సమస్తమును దేనిని కూడా మరుగు చేయకుండా వారికి చూపించారయ్యా అని సమాధానం చెప్పాడు ప్రవక్త అయిన యెషయాతో. యెషయా అన్నాడు 15వ వచనంలో, మరొకసారి మీరు చదవండి అన్నమాట. నీ ఇంటిలో వారు ఏమేమి చూచినడుగా హిజ్కియా నా పదార్థములలో దేనిని మరుగు చేయక నా ఇంటిలో ఉన్న సమస్తముల మీద వారికి చూపించి ఉన్నాను. 16వ వచనం. అంతటా యెషయా హిజ్కియాతో ఇట్లనెను, యెహోవా సెలవిచ్చు మాట వినుము. వచ్చు దినములలో ఏమీ మిగలకుండా నీ నగరునందున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినంతయును బబులోను పట్టణములకు ఎత్తుకొని పోబడునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆయనేమో హిజ్కియా ఏమో వారు నన్ను ఎంతో ప్రేమించి వచ్చారు, నా ఆరోగ్యం బాగలేదని ఎంత ఆప్యాయంతో వారు వచ్చారు, వారు నా కొరకు ఎంత శ్రమతో ప్రయాసంతో వచ్చారని వారిని ప్రేమించి ఆయుధాగారాన్ని, ధనాగారాన్ని, ఆయుధశాలను, ధాన్యము కొట్టులన్నిటినీ కూడా ఆయన తన ఇంటిలో ఉన్న దేన్ని కూడా మరుగు చేయకుండా అంతా చూపించేస్తే ప్రవక్త అయిన యెషయా వచ్చి అంటున్నాడు, నీవు అంతా చూపించావు మంచిదే, రాబో దినములలో నీవు సంపాదించిందే కాకుండా నీ పితరులు సంపాదించిన ఆస్తి అంతని ఒక దినమున వారు అంతా కొలగొట్టుకొని పోబోతా ఉన్నారని ప్రవక్త అయిన యెషయా అన్నాడు. ఎంత భయంకరము, ఎంత దుస్థితి. ఈయనేమో అనుకున్నాడు, నా కొరకు ప్రేమతో వచ్చారు, నన్ను ఆప్యాయంగా పలకరించడానికి వచ్చారు, ఎంతో ప్రేమతో దూరదేశం నుండి వారు వచ్చారని ఈయనేమో తన ఇంటిలో ఉన్న మరుగు దేన్ని మరుగు చేయకుండా చూపించాడు. ప్రవక్త అయిన యెషయా వచ్చి అంటున్నాడు, రాబో దినములలో ఏది ఉండకుండా ఈ పితరుల నాటి నుండి నేటి వరకు కూడబెట్టినంతా వారు దోచుకొని పోతారన్న అన్నట్లుగానే ఇదే రాజుల 2వ గ్రంథం 24వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదివితే చాలు మీకు అర్థమైపోతుంది. చదవండి. ప్రవక్త చెప్పిన విధముగా ఆ రాజులు ఏం చేశారు? 24వ అధ్యాయం మొదటి 2 వచనాలు. యెహోయాకీము దినములలో బబులోను రాజైన నెబుకద్నెజరు యెరూషలేము మీదికి వచ్చెను.
యెహోయాకీము అతనికి దాసుడై 3 ఏళ్ల సేవ చేసిన తరువాత అతని మీద తిరుగుబాటు చేయగా యెహోవా అతని మీదికి తన సేవకులైన ప్రవక్తల ద్వారా తాను సెలవిచ్చిన మాట చొప్పున యూదా దేశం నాశనము చేయుటకై దాని మీదికి కల్దీయుల సైన్యమును, సిరియనుల సైన్యమును, మోయాబీయుల సైన్యమును, అమ్మోనీయుల సైన్యమును, ఈ సైన్యములన్నిటిని రప్పించారు. వీరందరూ ఏం చేశారంట? 24వ అధ్యాయం మళ్ళీ చదవండి. వీరందరూ వచ్చి ఇశ్రాయేలు దేశం మీద పడి వారి పితరుల నాటి నుండి వారు కూడబెట్టినంతా కూడా తీసుకొని సొలొమోను ఎంతో బంగారాన్ని పోగు చేసి, వెండి పోగు చేసి, తన దేవుని మందిరం ఎంతో ఘనంగా ఉండాలని ఆయన ఎంతో ఆశతో, ప్రేమతో, బంగారంతో ఆ మందిరాన్ని కట్టిస్తే మొత్తం మందిరానికి ఉన్న బంగారాన్ని కూడా మూడబెట్టుకొని బబులోనీయులు, కల్దీయులు, మాదీయులు, పారసీకులు వీళ్ళందరూ కూడా వచ్చి ఎత్తుకొని పోయినట్టుగా మనం చూస్తున్నాం. ఎవరు సాధారణముగా మనం ఆలోచన చేసినా కూడా ఎవరు ఇలాగ చేయరు. మనకి ఎంత ప్రీతికరమైన బంధువులు వచ్చినా, మనల్ని చూసేదానికి ఎంతో ప్రేమతో దూరం నుండి కానీ, మనల్ని మన బంధువులు కాకపోయినప్పటికీ, ఎదుటివారైనప్పటికీ కూడా ఎవరైనా వస్తే మనము కూడా మన ధాన్యాగారాన్ని, ధనాగారాన్ని, మన ఆయుధాలను మనం కూడా చూపించాము. మనం ఏమేమి కలిగి ఉన్నామో వాటన్నిటిని చూపిస్తామా? ఎంత బంగారు కలిగి ఉన్నాము, ఎంత ధనము కలిగి ఉన్నాము, ఎంత ధాన్యాన్ని కూడా పెట్టుకొని ఉన్నాము, వీటిని ఎవరైనా చూపిస్తారా? చూడండి, ఈ హిజ్కియా రాజైతే సమస్తాన్ని కూడా చూపించేసి దేవుడు తాను వాగ్దానం చేసినట్టుగానే ఒక దినమున అంతా దోచుకొని వెళ్ళిపోయింది. ఒకవేళ ఈ దినమున ప్రభువు నిన్ను నన్ను ఈ పాఠం ద్వారా నీకు నాకు నేర్పించాలనుకుంటున్న సంగతి ఏమిటంటే, ఒకవేళ నీ పొరుగు వారే కానీ, ఒకవేళ నీ విరోధి అయిన అపవాది వాడు నిత్యము ఎవరిని మృంగుదాన్ని గర్జించు సింహమని ఇటువంటి తిరుగులాడుతున్నటువంటి మన విరోధి అయిన అపవాది ఎప్పుడు వచ్చినా కూడా నీటిలో కూడా ఏముండాలి? వాడు నీ ఇంటిలో ఏం చూడాలి? నీ పొరుగు వారు వచ్చినప్పుడు నీ ధనం ఎంత ఉందో చూపించకపోయినా పర్వాలేదు, ఎంత ధాన్యాన్ని నువ్వు దాచిపెట్టుకున్నావో చూపించకపోయినా పర్వాలేదు, నీవెంత మంచి మంచి ఆయుధములను కలిగి ఉన్నావో చూపించకపోయినా పర్వాలేదు, కానీ నీ ఇంటిలో నీ విరోధి అయిన అపవాది లేదా నీ పొరుగు వారు, నీ తోటి వారు నీ యొద్దకు వచ్చినప్పుడు వారు నీ ఇంటిలో ఏం చూడాలని 3 విషయాలు చెప్పి నేను త్వరగా ముగించిన ప్రయత్నం చేస్తాను. సమూయేలు రాసిన 2వ గ్రంథం, సమూయేలు రాసిన 2వ గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం నుండి 12వ వచనం. యెహోవా మందసము దావీదు ప్రభువుని కలయొద్దకు తెప్పింపనలక గిత్తీయుడకు ఓబేదెదోము ఇంటి వరకు తీసుకొని వచ్చి అచ్చట ఉంచెను. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడకు ఓబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించెను. దేవుని మందసము ఉండటం వలన యెహోవా ఓబేదెదోము ఇంటి వారిని, అతనికి కలిగిన దాని అంతటిని ఆశీర్వదించుచున్నాడన్న సంగతి దావీదునకు వినబడగా దావీదు పోయి దేవుని మందసము ఓబేదెదోము ఇంటి నుండి దావీదు పురమునకు ఉత్సవముతో తీసుకొని వచ్చాడు. బాగా గమనించండి, ఈ దావీదు ఆ రాజ్యాన్ని పరిపాలించక ముందు సౌలు రాజు హతమైన తర్వాత ఐగుప్తీయులు, ఫిలిష్తీయులు వచ్చి దేవుని మందసాన్ని ఎత్తుకొని వెళ్ళి ఒక గుడిలో పెట్టారు. అక్కడ దేవుని యొక్క మందసం వారి మీద భారంగా ఉన్నందువలన వారిలో అనేకులు జబ్బు పడ్డారు. ఇదిగో ఈ దేవుని మందసం మనతో ఉండటం వలన మనకి ఇలా జరుగుతుంది, కాబట్టి మనం బయటకు పంపించేద్దాం అని దేవుని మందసాన్ని వారు బయటకు పంపించారు.
దేవుని మందసం ఒక గుడారంలో ఉంది. ఉన్నప్పుడు దావీదుకు ఒక మంచి ఆలోచన కలిగింది. దావీదు ఏమన్నాడంటే, దేవుని మందసము గుడారములో ఉన్నది, నేను ఇక్కడ అంతఃపురములో ఉన్నాను, కాబట్టి దేవుని మందసము కూడా నాతో పాటు నా నగరనందే ఉంటుందని దానికి ఒక ప్రత్యేకమైన స్థలాన్ని సిద్ధపరిచి తీసుకొని వచ్చినప్పుడు వెళ్ళాడు. వస్తువుగా మార్గ మధ్యంలో ఉజ్జా అనేవాడు చేయి తాకి చనిపోయాడు. దావీదు భయపడి దేవుని మనసం తన నగరంలో ఉండటం మంచిది కాదని ఎంచి ఓబేదెదోము అని వాని ఇంటిలో పెట్టొచ్చాడు. ఓబేదెదోము అని వాని ఇంటిలో పెట్టిరాగా ఓబేదెదోమును అతని కుటుంబం అంతటిని దేవుడు ఆశీర్వదించడం మొదలు పెట్టాడు. దాదాపు 3 నెలల కాలము ఓబేదెదోము ఇంటిలో దేవుని మందసం ఉందట. ఓబేదెదోమును దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు, ఎంతగానో దీవించాడు, ఎంతగానో బలపరిచాడు. దేవుని మందసం ఉండటం వలన ఓబేదెదోము ఇంటిలో ఆశీర్వదింపబడుతున్నదని దావీదు విని, అలాగైతే మళ్ళా నా నగరంలో తీసుకొద్దామని మళ్ళీ తీసుకొని వచ్చాడు. గమనించండి, ఒకవేళ మన విరోధి అయిన అపవాది గర్జించే సింహం వలె ఎవరిని మృంగునా అని అటు ఇటు తిరుగులాడుచున్నా, మన విరోధి అయిన అపవాది ఎప్పుడైనా నీ ఇంటిలో ఏం జరుగుతుంది, నువ్వేం చేస్తున్నావు, నీ ఇంటిలో ఏముంది అని వాడు ఎప్పుడైనా చూచుటకు వచ్చినప్పుడు నీ ఇంటిలో కనబడవలసింది ఏమిటంటే దేవుని యొక్క మందసం. దేవుని మందసం ఉండటం వలన దేవుని యొక్క ఆశీర్వాదము ఆ ఇంటిలో ఉంటుంది. దేవుని మందసం ఉండటం వలన దేవుని యొక్క దీవెన ఆ ఇంటికి ఉంటుంది. అదేవిధంగానే ఓబేదెదోము ఇంటిని దేవుడు ఆశీర్వదించాడు. కాబట్టి నీ ఇంటిలో ఎల్లప్పుడూ ఏముండాలంటే నీ ఇంటిలో దేవుని మందసం ఉండాలి. దేవుని మందసములో ఏముంటుందయ్యా అంటే, దేవుని మందసములో దేవుని యొక్క ధర్మశాస్త్రములు ఉంచేటువంటి వారు. కాబట్టి దేవుని యొక్క ధర్మశాస్త్ర క్రమము చొప్పున ఓబేదెదోమును అతని ఇంటి వారందరూ కూడా ప్రతి ఉదయ సాయంత్రం వేళల్లో దేవుని మందసమునకు ధూపదీప నైవేద్యములను వారు అర్పించేవారుగా ఉండేవారు. దేవుని మందసం ఉండటం వలన వారి జీవితం మారిపోయింది, వారి బ్రతుకు మారిపోయింది. దేవుని మందసం ఉండటం వలన వారి యొక్క పద్ధతులు మారిపోయాయి. వారు దేవుడు అంటే ఎవరో ఎరుగరు. ఎప్పుడో సంవత్సరానికి 2 ఏళ్ళకు ఒకసారి పూజించేటువంటి వారు, ఆరాధించేటువంటి వారు ఇప్పుడు దేవుని మందసమే తమ ఇంటిలో ఉన్నందుచేత ప్రతి దినము దేవుని ఆరాధిస్తూ ఉన్నారు, పూజిస్తూ ఉన్నారు, గణపరుస్తూ ఉన్నారు. కాబట్టి నా ఇంటిలో కూడా దేవుని ధర్మశాస్త్ర వాక్యం అనే నీ యొక్క హృదయంలో, నీ ఇంటిలో అది ఉండాలి. నీ ఇంటిలో, నీ హృదయంలో ఎప్పుడు దేవుని వాక్యము నీ ఇంటిలో, నీ హృదయంలో ఉంటుందో అప్పుడు నీవు కూడా ప్రతి దినము నీ దేవుణ్ణి ఆరాధింప, పూజింప, గణపరుస్త, ఆయన హెచ్చిస్తా ఉండటకు అవకాశం ఉంటుంది. తద్వారా నీవు, నీ కుటుంబము ఆశీర్వదింపబడటకు యోగ్యులుగా ఉంటారు. కాబట్టి ఓబేదెదోము ఇంటిలో దేవుని మందసం ఉన్నట్టుగా, అనగా దేవుని వాక్యం ఉన్నట్టుగా నీ హృదయంలోను, నీ ఇంటిలోను ఎల్లప్పుడూ దేవుని వాక్యము ఉండాలి. దేవుని వాక్యం ఉండుట నీకు, నీ కుటుంబానికి ఆశీర్వాదకరమైన సంగతిని మనం మర్చిపోకూడదు. 2వ విషయం చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. అపోస్తలుల కార్యం 12వ అధ్యాయం. అపోస్తలుల కార్యం 12వ అధ్యాయం 12-13 వచనాలు. ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండెరి. అతడు తలబాకిట తలుపు తట్టుచుండగా రోమే అని ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని
పేతురును చెరసాలలో వేయించుకు తీసుకొని వెళ్ళారు. సంఘం అయితే అతని కొరకు 12వ అధ్యాయం నుంచి చదవండి. సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేసింది. ఎక్కడ ప్రార్థన చేసింది? మార్కు అను మారు పేరు గల యోహాను మరియా తల్లి కొడుకులు వీరిద్దరు. వీరి ఇంటిలో ప్రార్థన చేస్తుంది దేవుని సంఘం. ఒకవేళ అమ్మా అయ్యా నీ విరోధి అపవాది నీ ఇంటిని చూచుటకు వచ్చినప్పుడు నీ ఇంటిలో ఏముండాలంటే ప్రార్థన ఉండాలి. ప్రార్థన ఉండాలి. ప్రార్థన లేకపోతే పరిస్థితులు మారిపోతాయి. కాబట్టి నీ పరిస్థితి, నీ యొక్క కుటుంబము ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలంటే మన ఇంటిలో ఏముండాలమ్మా? ప్రార్థన ఉండాలి. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైన విషయం. గమనించండి, ఈ యొక్క మార్కు అను మారు పేరు గల వారి ఇంటిలో దేవుని సంఘము ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది. కాబట్టి మన ఇంటిలో మన సంఘము ప్రార్థన చేసేందుకు అనుకూలముగా ఉండాలి. నీ కుటుంబము ప్రార్థన చేసేందుకు అనుకూలంగా ఉండాలి. నీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయుటకు అనుకూలమైనదై నీ ఇల్లు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి నీ విరోధి అయిన అపవాది ఎప్పుడు నీ ఇంటికి చూచుటకు వచ్చినా కూడా మన ఇంటిలో ఏముండాలమ్మా? ప్రార్థన ఉండాలి. ప్రార్థన మాత్రమే మన పరిస్థితిని మార్చగలదు. మార్కు అను మారు పేరు గల యోహాను వారి ఇంటిలో ప్రార్థన జరుగుతుండగా దేవుడు తన సేవకుని పట్ల ఎంతో అద్భుతాన్ని తాను చేశాడు. ఆశ్చర్య కార్యాలు తాము చేశారు. తాము ప్రార్థన చేస్తున్నారే కానీ నమ్మలేదు ఆ విషయాన్ని. అందుకే ఈ రోదే అనే చిన్నది వచ్చి పేతురు తనలో నిల్చుని తట్టుచున్నాడయ్యా అంటే అన్నారు, నువ్వు పిచ్చిదానివి, నీకు పిచ్చి పెట్టినట్టుంది అన్నారు. ఇంటికి వెళ్తాను చదవండి కింది విషయం. నువ్వు పిచ్చిదానివి, నీకు పిచ్చి పెట్టినట్టుంది అన్నారు. వాళ్ళే నమ్మలేదు, ప్రార్థన చేస్తా. కాబట్టి మనం కూడా మన ఇంటిలో మన విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదునా అని గర్జించ సింహం వలె తిరుగులాడుచున్నా వాడి కనుదృష్టి, వాడి యొక్క దృష్టి మన మీద పడ్డప్పుడు మన ఇంటిలో కూడా ఏముండాలి? ప్రార్థన ఉండాలి. అనేకుల దృష్టి, చెడు దృష్టి, చెడ్డ దృష్టి పడకుండా లోకము కొన్ని క్రియలు చేస్తుంది. మనం అట్టి క్రియలు చేయాల్సిన పనిలే. ఇంటి ద్వారములకు ఏమో కట్టడం, బయట ఏవేవో కట్టడం, పిచ్చి బొమ్మలు కట్టడం, ఇట్లాంటివన్నీ లోకం చేస్తూ ఉంటుంది. గమనించండి, నీవు అట్లాంటివన్నీ చేయాల్సిన పనిలే. కానీ దేవుని ఆశీర్వాదం నీకు ఉండునట్లుగా నీ ఇంటిలో ఏముండాలి? ప్రార్థన ఉండాలి. నీ ఇంటిలో చేసే ప్రార్థన సంఘానికి దీవెనకరముగా ఉంటాను, నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటాను, నీకు ఉపయోగకరముగా ఉంటాను. కాబట్టి మీ విరోధి అయిన అపవాది ఎప్పుడు వచ్చినా మన ఇంటిలో ఏముండాలమ్మా? ప్రార్థన ఉండాలి. ప్రార్థన మన పరిస్థితులను మార్చగల సామర్థ్యం కలిగినటువంటిది. మూడో విషయం చెప్పి నేను ముగించేస్తాను. యోహాను రాసినటువంటి సువార్త 12వ అధ్యాయం యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు మరియా మిక్కిలి విలువ గల అచ్చ జటమాంసి అత్తరు 1 సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచెను. ఇల్లు అత్తరు వాసనతో నిండెను. ఇల్లు ఇదేంతో నిండిందట? అత్తరు వాసనతో నిండి.
ఒక తల్లి మరియా అనే ఒక తల్లి యేసు ప్రభు వారికి ఉపచారం చేస్తూ ఆయనకు అత్స జటమాంసి అత్తరు తీసుకుని వచ్చి సేరునని ఎత్తుగలది ఆయన పాదములకు పోసి తన తల వెంట్రుకలతో ఆ పాదములను తుడుస్తూ ఉందట. ఆ అత్తరు వాసనకు ఆ ఇల్లంతా ఏమైపోయింది? నిండిపోయింది. అత్తరు వాసన కాబట్టి ఆ ఇల్లంతా అత్తరు వాసనతో ఇలాగ నిండిపోయిందో నీ ఇల్లు కూడా మంచి సువాసనతో నిండిపడ్డాయి. ఏ సువాసన? ఇదిగో మరియమ్మ తెచ్చి పూసిందే ఆ అత్తరు వాసన కాదు. ఏ వాసన అనేది అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తూ అన్నాడు. అదొక మాట చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగునే మీరును ప్రేమ కలిగి నడుచుకునండి. ఏం కలిగి? ప్రేమ కలిగి నడుచుకుని. మన ఇంటిలో ఏ అత్తరు వాసన ఉండాలిగా? ఎందుకొరకు క్రీస్తు మన నిమిత్తమై సమర్పించుకున్నాడంట? పరిమళ తైల వాసనగా ఉండుటకు క్రీస్తు మీ నిమిత్తమై తనను తాను అప్పగించుకొనెను. కాబట్టి మీరు ప్రేమ కలిగి నడుచుకోండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ తైల వాసనగా ఉండుటకు ఆయన తను తాను అప్పగించుకున్నాడు. మనం కూడా క్రీస్తు కలిగిన ఆ ప్రేమ కలిగి, క్రీస్తు చూపిన ఆ ప్రేమను చూపి మన ఇంటిలో అత్తరు వాసన వంటి ప్రేమ సువాసనలో వెదజల్లు. ఈ ప్రేమ సువాసన నీలో నాలో వెదజల్లుచున్నందు చేత, ఈ అత్తరు వాసన చేత నీ ఇల్లు నా ఇల్లు సువాసనగా ఉంటే అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటారు. కాబట్టి నీ ఇల్లు, నీ హృదయం, నీ విరోధి అయిన అపవాది చూచుటకు వచ్చినప్పుడు నీ ఇల్లు దేవుని పిల్లలను ప్రేమించేదిగా, సేవకులను ప్రేమించేదిగా, నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించేదిగా, నీ బంధువులను ప్రేమించేదిగా, ఇదిగో దేవుని మందిరమును ప్రేమించేదిగా, దేవుని వాక్యమును ప్రేమించేదిగా, ప్రార్థన సహవాసమును ప్రేమించేదిగా ఉండేటట్టుగా మనల్ని మనము చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఎంతైనా. కాబట్టి దేవుని ఇంటిలో అనగా నీ విరోధి అయిన అపవాది నీ ఇంటిని చూచుటకు వచ్చినప్పుడు నీ ఇంటిలో ఏమున్నా లేకపోయినా పర్వాలేదు, నీ ధాన్యాగారాన్ని, ధాన్యాగారాన్ని, నీ ఆయుధశాలను నీవు చూపించినా చూపించకపోయినా ఏం పర్వాలేదు. కానీ ఈ 3 మాత్రం నీ జీవితంలో చూడాలి. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఆ యొక్క యోబు భక్తుల గురించి మొదట ధ్యానం చూసినప్పుడు యోబు భక్తుల గురించి ఈ మాట రాయబడి ఉన్నది. అపవాదిని దేవుడు అడిగాడు ఒక మాట. ఏమన్నాడు? నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడుగాను నీతిమంతుడుగాను చెడుతనను విసర్జించిన వాడుగాను దేవుని యందు భయభక్తులు గలవాడు ఎలాగ బ్రతుకుతున్నాడో చూసావా అన్నాడు. అపవాది అన్నాడు, ఆ ఊరికే భయభక్తులు కలిగి ఉంటాడా? నీవు అతని ఇంటి అంతటికి, అతని ఆ యావరాస్తికి కంచె వేసి కాపాడితే, ఏం వేసి? కంచె వేసి కాపాడితే అతను నీ యందు భయభక్తులు నిలబడా అంటాడు. యోబు ఇంటికి దేవుని యందు భయభక్తులు కలిగి ధర్మశాస్త్ర క్రమము చొప్పున నడుచుకుంటూ ప్రార్థన కలిగి సమర్పణ కలిగి త్యాగము కలిగి చక్కని జీవితాలు జీవిస్తూ అందుచేత అతని ఇంటి చుట్టూ దేవుడు కంచె వేశాడు. కాబట్టి నీ జీవితంలో నా జీవితంలో కూడా మనము కూడా దేవుని వాక్యం అనే మందసం మనలో ఉండి, ప్రార్థన అనే జీవితం మన కుటుంబంలో ఉండి, ప్రేమను
అయినటువంటి జీవితాన్ని మనం కలిగి ఉంటే నీ ఇంటికి, నీ ఇంటి చుట్టుపట్ల, నీ యవనాస్తికి నీ దేవుని కంచె, దేవుని భద్రత, దేవుని కాపుదల నీకుంటుందనే సంగతిని మనం మర్చిపోవద్దు. కాబట్టి ఎప్పుడు అప్పుడు నీ విరోధమైన అపవాదం వచ్చి చూడగా నీ ఇంటిలో ఈ 3 నందు చేత దేవుని రక్షణ వలయం, దేవుని కాపుదల వలయం నీ ఇంటికి ఉండడం చేత వాడు నిన్ను ఏమి చేయలేక వదిలిపెట్టి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి నీ అపవాదికి చోటు తీయకుండానట్లుగా నీ జీవితాన్ని దేవుని వాక్యము చేత, ప్రార్థన చేత, ప్రేమపూర్వకమైన సహవాసము చేత ప్రభునందు ఫలించి వర్ధిల్లవలెనని దేవుని సేవకునిగా నేను కోరుకుంటున్నాను. దేవుడు ఈ కొద్ది మాటలు మన నిమిత్తమై దీవించునుగాక.